ఏమో స్క్రాంబిల్డ్ ఎగ్స్లో 2 రకాలు, ఒక టమాటా ఫ్లేవర్, ఒక ప్లెయిన్ ఫ్లేవర్. ఏమో ఎగ్లోనే మళ్ళీ ఆమ్లెట్స్ రకరకాల. ఇవేమో రకరకాల మఫిన్స్, బ్లూబెర్రీ మఫిన్స్. ఇంకొన్ని చివరేమో క్రొసాన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఏమో అయ్యే సేమ్ వెరైటీ కదా. ఇదిగోండి జూమ్ చేస్తే ఇదిగోండి ఇలా కనబడుతుంది వేలు. ఇదిగోండి స్లోగా మూమెంట్ కనబడుతుంది. ఇదిగోండి ఫిన్ కనబడుతుంది. ఇదిగోండి కొంచెం దగ్గరగా వచ్చి కనబడినాయి అనమాట వేల్స్. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు. వేల్కి పైనేమో థిక్ స్కిన్ ఉంది, కిందేమో వైట్ స్కిన్లా ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ మూవీ ప్లే చేస్తున్నారు, కిడ్స్ మూవీ. అందరూ చూస్తున్నారు అనమాట దాన్ని. పక్కన సన్బాత్ చేస్తారు, ప్యారల్గా ఆ మూవీ కోఆర్డినేట్ చేస్తున్నారు అనమాట. జిప్ లైన్ ఎంట్రీకి. Another one. Full body. Yes, tail. ఓపెన్ ఏరియాలో మిడ్ షిప్ దగ్గర అనమాట. బింగో అంటే ఏం లేదు, ఒక లాటరీ గేమ్ టైప్. దీనికి ఎంట్రీ $20 to $40 ఉంటుంది ఎంట్రీ. ఇక్కడ ఏం లేదు, వాళ్ళ నెంబర్స్ చెప్తా ఉంటారు. సో అవి మనకు వస్తే ఆటోమేటిక్గా అవి మనం టిక్ చేసుకోవాలి. సో 2 kinds of ఆప్షన్స్ ఉన్నాయి. Sorry ass DJ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సెకండ్ డే ఆఫ్ క్రూజ్ ట్రిప్ అనమాట. సో ఇప్పుడు పొద్దున్నే లేచి అరౌండ్ 6:30 అయింది. లేచి వాటర్ తాగడానికి వచ్చాను అనమాట. ఇక్కడ చూస్తే జనాలు ఎవరు లేరు ప్రస్తుతానికి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, వాటర్ కూడా చాలా కామ్గా ఉంది. కరెంట్స్ కూడా చాలా ఏం లేవు అసలు కరెంట్స్. సో ఇక్కడ బేసిక్గా షిప్ పాత్ తీసుకున్నప్పుడు ఎప్పుడు లో కరెంట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అవి ఐడెంటిఫై చేసి ఆ పాత్స్లోనే వెళ్తాయి అనమాట షిప్స్ జనరల్గా. ఇదిగోండి నేను మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వాకింగ్ కానీ వచ్చాను. మధ్య వాటర్ అయితే అవుతున్నాను అనమాట, కొంచెం బాడీ క్లీన్ అవుద్దని. ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సన్లైట్. ఇక్కడ మామూలుగా 5:30 అలా ఉంది సన్ రైజ్, కానీ నేను లేట్గా లేచాను కాబట్టి సన్ రైజ్ మిస్ అయ్యాను అనమాట. ఇదిగోండి వాటర్ చూడండి ఎంత కామ్గా ఉందో, ఇక్కడ ఏమి డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా. ఇదిగోండి చూడండి వ్యూ. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ షిప్ అనమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ మంచిగా ఫ్రెష్ అయిపోయి మార్నింగ్. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం అనమాట. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు రకరకాల ఓట్ రిలేటెడ్ సూప్స్ అనమాట. ఈ సూప్స్ ఇదిగోండి ప్రోన్, యోగట్ విత్ బెర్రీ మిక్స్డ్ యోగట్, రకరకాల కార్న్ఫ్లేక్స్ అన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఒక సెక్షన్లో. ఇంకో సైడ్ ఏమో ఫ్రూట్ సలాడ్స్, ఇక్కడ హనీ డ్యూ, మస్క్ మెలన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి రకరకాల కార్న్ఫ్లేక్స్ అనమాట, బ్రాన్ మిక్స్డ్ కార్న్ఫ్లేక్స్. ఇదిగోండి ఇవేమో బ్రేక్ఫాస్ట్కి సంబంధించి నూడిల్స్, పొటాటో ఫ్రైస్. ఏమో స్క్రాంబిల్డ్ ఎగ్స్లో 2 రకాలు, ఒక టమాటా ఫ్లేవర్, ఒక ప్లెయిన్ ఫ్లేవర్. ఏమో ఎగ్లోనే మళ్ళీ ఆమ్లెట్స్, రకరకాల ఆమ్లెట్స్. ఈ ఎగ్తో చేసిన ప్యాన్ కేక్స్ అనమాట. ఇదిగోండి ఇవేమో డిఫరెంట్, ఈ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేమో ఇందాక చూపెట్టాను కదా స్క్రాంబిల్డ్ ఎగ్స్. ఇదిగోండి వీటితో పాటు మీకు ఇదిగోండి ఇక్కడ సాస్, కొంచెం స్పగెట్టి టైప్ ఉన్నాయి. ఇదిగోండి రకరకాల జామ్స్ అనమాట. ఇవేమో రకరకాల మఫిన్స్, బ్లూబెర్రీ మఫిన్స్.
ఇదిగోండి ఆ చివరేమో క్రొసాన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఏమో అయ్యే సేమ్ వెరైటీ. ఇదిగోండి ఏమో ఇక్కడేమో మిల్క్ షేక్ కింద అవి మిల్క్ షేక్ని మ్యాంగో మిల్క్ షేక్ని పొటాటో అదే వాటర్ మిలన్లో పెట్టి ఇస్తున్నారు అనమాట, సర్వ్ చేస్తున్నారు. బాగుంది. ఇప్పుడే జనాలు వస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇందాక మీకు చెప్పాను కదా కరెంట్స్, షిప్స్ ఎప్పుడు చాలా లో కరెంట్ పాత్స్ సెలెక్ట్ చేసుకుని అవి యూజ్ చేసుకుని చేస్తారనమాట. కొన్ని చోట్ల ఈ లో కరెంట్స్ లేనప్పుడు కొన్నిసార్లు హెవీ కరెంట్స్లోంచి పాస్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుద్దంటే అలాంటి ప్లేసుల్లో మొత్తం షిప్పే ఎగిరి కిందకి దూకుతుంది అనమాట. అంత పీక్ లెవెల్లో ఉంటాయి అన్నమాట కరెంట్స్. అవి కూడా మేనేజ్ చేయడానికి చాలా ఇంజనీరింగ్ టెక్నిక్స్ అన్నీ వాడతారు అనమాట షిప్లో. కానీ అది చాలా డేంజరస్. మోస్ట్లీ ఈ క్రూజ్ షిప్స్ అన్నీ కూడా అలాంటి ప్లేస్లు అన్నీ అవాయిడ్ చేసేస్తారు అనమాట. సో మీరు 100% సేఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట క్రూజ్ ట్రిప్ అనేది. ఇదిగోండి మా పేరెంట్స్ ఏవో చూస్ చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా పైకి వచ్చాము. చాలామంది సన్ బాత్ చేస్తాను అనమాట. ఇక అక్కడ ఒక థియేటర్లా ఉంటుంది టాప్ వ్యూలో. అక్కడ పిల్లల సినిమాలు ఏవో ప్లే చేస్తూ ఉంటారు అనమాట రోజుకి 2 అని చెప్పి. ఇదిగోండి మేము అంత ముందు రోజు చెప్పారనమాట ఇక్కడ వేల్స్ మేము చూసామని ఒకళ్ళు ఎవరో. సో అందుకని ఈరోజు కూడా వేల్స్ ఏమన్నా కనబడతాయని చెప్పేసి మేము అలా వాచ్ చేస్తూ ఉన్నాం అనమాట సీ వైపు. మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. వేరే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వేల్స్ కనపడినాయి అని చెప్తాను. సో అందుకని మేము కూడా ట్రై చేసాం అనమాట మాకు కూడా ఏమైనా కనబడతాయని. ఇదిగోండి మీకు అక్కడ ఒకటి వైట్ కలర్లో కనబడుతుంది కదా, ఫస్ట్ అది చూసే వేలు అనుకున్నాను అనమాట పొరబడి. సో తర్వాత అర్థమైంది అది ఒక స్కీ బోట్ అని. సో ఇప్పుడు మీరు సెంటర్లో చూసుకోవచ్చు ఏదో డిస్టర్బెన్స్లో ఉంది కదా, అదే యాక్చువల్ వేల్ అనమాట. వేల్ మూవ్ అవుతుంది సర్ఫేస్ మీద. ఇదిగోండి జూమ్ చేస్తే ఇదిగోండి ఇలా కనబడుతుంది వేలు. ఇదిగోండి స్లోగా మూమెంట్ కనబడుతుంది. ఇదిగోండి ఫిన్ కనబడుతుంది. ఇదిగోండి పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట ఇది ఫస్ట్ టైం చూడడం అనమాట వేల్ని. ఇదిగోండి ఫౌంటైన్ వచ్చింది వేల్కి, అదే ముక్కులోంచి చాలా ప్రెషర్తో పంప్ చేస్తుంది కాబట్టి అది ఒక ఫౌంటైన్లో కనబడుతుంది మనకి. ఇదిగోండి ఇంకోటి షిప్ స్టడీగా ఉన్నప్పుడు ఎక్కువ వేల్స్ కనబడుతున్నాయి నాకు తెలిసి. అదే ఆ మోటార్ సౌండ్ ఏమి ఉంటుంది కాబట్టి కొంచెం దగ్గరగా వచ్చి కనబడినాయి అనమాట వేల్స్. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు. వేల్కి పైనేమో థిక్ స్కిన్ ఉంది, కిందేమో వైట్ స్కిన్లో ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ మూవీ ప్లే చేస్తున్నారు, కిడ్స్ మూవీ, అందరూ చూస్తున్నారు అనమాట దాన్ని. ఒక పక్కన సన్ బాత్ చేస్తారు, ప్యారల్గా ఆ మూవీ కవరేజ్ కూడా అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ స్క్రీన్ పైనే మీకు జిప్ లైన్ కనబడుతుంది. ఇదిగోండి అక్కడ ఒక లేడీ నుంచి ఉంది, ఆవిడ కోఆర్డినేట్ చేస్తుంది అనమాట జిప్ లైన్ ఎంట్రీకి. మొత్తం మెనూ అయిపోయింది. ఇదిగోండి చూసుకోవచ్చు, పలావ్లో పెట్టారు, చికెన్ పలావ్. ఇదిగోండి ఈసారి మాకు విండో సీట్ దొరికింది, అంటే బీచ్ వ్యూ కనపడింది. సో చాలా బాగుంది. ఇదిగోండి లంచ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఏం యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పేసి మొత్తం తిరుగుతున్నాం అన్నమాట ఫ్లోర్లన్నీ. సో క్రూజ్లో ఎంటర్ అయిన కాడి నుంచి ఒకటే పని, 3 పూట్ల
బఫే ఉంటుంది. సో బఫే అయిపోయాక ఎరగడానికి మళ్ళీ తిరిగి మళ్ళీ ఖాళీ అయ్యేలాగా చూసుకుంటాము. ఖాళీ అయ్యేలాగా చూసుకుని మళ్ళీ బఫేకి వెళ్తాం. ఇదే మా పని. సో ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఏమో ఈవెంట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మేము కంటిన్యూస్ బఫే కదా, సో మేము ఒక ప్లాన్ స్టార్ట్ చేసాం అనమాట. అదేంటంటే మొత్తం బఫేలో ఉన్న ఐటమ్స్ అన్నీ కవర్ చేయాలి కాబట్టి కవర్ చేయాలని అందరికీ అనిపిస్తుంది. సో మేము ఏం చేసామంటే రైసు, రోటీ ఇలాంటివన్నీ కొంచెం మ్యాక్సిమం అవాయిడ్ చేసేసి చాలా తక్కువ తింటున్నాము. అవాయిడ్ చేసి కర్రీలు అన్నీ ఉంటాయి కదా, కర్రీస్ అన్నీ బాగా టేస్ట్ చేసాము. టేస్ట్ చేసి దాని తర్వాత డెజర్ట్స్లో ఎలాగో మనం అవాయిడ్ చేసేది ఏమి ఉండదు కాబట్టి డెజర్ట్స్ చేసామన్నమాట. సో అలా మాకు కొంచెం బ్యాలెన్స్ అయ్యేదన్నమాట. ఎందుకంటే అన్నీ కవర్ చేసి రైస్ తిని డెజర్ట్స్ తినాలంటే ఇంకో బఫేకి మన బాడీ రెడీగా ఉండదు. సో అందుకనే మేము రైస్, రోటీ అలాంటివన్నీ అవాయిడ్ చేస్తాం అనమాట. అవాయిడ్ చేస్తే మాకు ఈజీ అయిపోయింది అనమాట. ఇదిగోండి మీకు ఇక్కడ, ఇదిగోండి ఇది క్లోజ్అప్ షాట్ అనమాట. ఇదిగోండి దగ్గరలో వేల్ అంటే ఇదే కనబడింది. ఇదిగోండి మీకు చూసారా అక్కడ ఫౌంటైన్ వస్తుంది, ఇది వేలే అనమాట. వేల్ తీసిన ఫౌంటైన్ ఇది. ఇదిగోండి చాలా బాగా అనిపించింది అంత దగ్గరలో వేలుని చూడడం. ఇదిగోండి జూమ్ చేస్తే ఈ క్లారిటీ వచ్చింది. అంత మించి జూమ్ కెపాసిటీ లేదు కాబట్టి ఫోన్కి. సో ఇదే మ్యాక్సిమం కనబడేది. ఇలా ఒక ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా చూసామన్నమాట వేల్ వాచింగ్. సో ఇంకా I wanted to jump. Tanya, jump, check it, please. I'm not. It's moving forward. I'm not saying for me to jump. I'm saying for the whale to jump. There's 3. I can see the movement. I can see 3. Yes. The fin. I can see the fin. I can see them all moving. Now we need to slow down. Oh, yes. Another one. Oh, full body. Yes, tail. Jump. Just jump first time. Finally did it. It's going even more. Oh, yes. I can see a Eyesight. Fountain. We saw its tail. Yeah, one more fountain. ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. సో ఇందులో డ్యాన్స్ నేర్చుకోవడానికి ఆల్ ఏజ్ గ్రూప్స్ వచ్చారనమాట. సో ప్లాన్ ఏంటంటే ఈ డ్యాన్స్ ఏదైతే నేర్చుకున్నారో అది ఒక ఫ్లాష్ మాబ్ లాగా ఈవినింగ్ చేయడానికి ప్లాన్ అనమాట. అందుకని ఇక్కడ నేర్పిస్తున్నారు. నైట్ ఓపెన్ ఏరియాలో మిడ్షిప్ దగ్గర పెట్టారనమాట డ్యాన్స్ స్టేజ్ లాగా. సో అక్కడ పార్టిసిపేట్ చేస్తారనమాట ఈవినింగ్. ఇదిగోండి ఇందాక లంచ్ అయిపోయింది కదా, తర్వాత మధ్యలో గ్యాప్లో టీ అయితే తాగుతున్నాం, టీ వాటర్ అయితే అవుతున్నాం అనమాట. మళ్ళీ డిన్నర్ రెడీ అయి చేసుకోవాలి కాబట్టి సో ప్రిపేర్ అవుతున్నాం అనమాట. చూసుకోండి ఇంకా ఇది ఆల్మోస్ట్ 4 o'clock ఆ టైం అనుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడే హాట్ వాటర్, మిల్క్, కాఫీలో రకాలు అన్నీ ఉంటాయి. టీకేమో టీ బ్యాగ్స్ ఉంటాయి. ఇదిగోండి
నెక్స్ట్ మేము బింగోకి వచ్చామన్నమాట. బింగో అంటే ఏం లేదు, ఒక లాటరీ గేమ్ టైప్. దీనికి ఎంట్రీ $20 to $40 ఉంటుంది ఎంట్రీ. ఇక్కడ ఏం లేదు, వాళ్ళ నెంబర్స్ చెప్తా ఉంటారు. సో అవి మనకు వస్తే ఆటోమేటిక్గా అవి మనం టిక్ చేసుకోవాలి. సో 2 kinds ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. పేపర్ ఆప్షన్ ఇస్తారు, ఇంకోటి ట్యాబ్లెట్ ఇస్తారు. ట్యాబ్లెట్ అయితే ఏమైనా నెంబర్స్ ఏమైనా వాళ్ళు చెప్తే అవి ఆటోమేటిక్గా టిక్ అయిపోతాయి అనమాట. మనం చేసే పని ఉండదు, జస్ట్ వాచ్ చేయడమే. పేపర్ టికెట్స్ మాత్రం మనం పెన్సిల్ పెట్టుకుని అన్నీ మార్క్ తీసుకుంటూ ఉండాలి, అలర్ట్గా చూసుకుంటూ ఉండాలి అనమాట. సో 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఎక్కువ టికెట్లు తీసుకుంటే అన్నీ మానిటర్ చేయడం కష్టం అయిపోద్ది కాబట్టి మేము ట్యాబ్ ఆప్షన్కి వెళ్ళమాట. ట్యాబ్లెట్కి టికెట్కి ఒక $10 అంత డిఫరెన్స్ ఉంది అదనమాట. ఇదిగోండి ఇప్పుడు సన్సెట్కి వచ్చాము ఈవినింగ్. ఇదిగోండి ఫొటోస్ దిగాము. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇది ఎండ్ ఆఫ్ ది షిప్ అనమాట. ఇది చూడండి అక్కడి నుంచి వ్యూ ఎంత బాగుందో. స్లోగా సూర్యుడి కిందకు వచ్చేస్తున్నాడు. స్లోగా మొత్తం చీకటి పడిపోద్ది అనమాట. అందరూ ఈ వ్యూ చూడడానికి చాలామంది వచ్చారన్నమాట ఈ సైడ్కి. ఇదిగోండి చాలా బాగుంది ఇక్కడ వ్యూ. ఇక్కడ మా పాపతో సెల్ఫీ దిగుతున్నాను. ఇదిగోండి చూసారా, ఆల్మోస్ట్ 50%కి వచ్చేసింది సన్. ఇంకోండి చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇంకోండి జూమ్లో ఇలా కనబడుతుంది వ్యూ. పక్కన కిందేమో ఐలాండ్ బ్యాక్గ్రౌండ్తో ఉంది. ఇదిగోండి మీకు డౌట్ రావచ్చు, ఇది ఇప్పుడంటే నావిగేషన్ సిస్టమ్ GPS అయిన ఉన్నాయి కాబట్టి నావిగేట్ చేసేవాళ్ళు. ఇదివరకు టైంలో ఎలా చేసేవాళ్ళు అని. ఆ టైంలో GPS లేదు, ఏమీ లేవు కదా. అప్పట్లో పగలైతే సూర్యుడిని ఫాలో అయ్యేవాళ్ళు. నైట్ టైం వచ్చేసరికి స్టార్స్ ఉంటాయి కదా, స్టార్ సైన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫాలో అయ్యాలన్నమాట. ఆ లైన్ ఆఫ్ స్టార్స్ అన్నీ ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే మన గ్యాలక్సీ, మిల్కీవే గ్యాలక్సీ అంతా ఒక లైన్లో కనబడుతుంది. ఆ డైరెక్షన్ యూజ్ చేసుకొని చేసేవాళ్ళు అనమాట నావిగేషన్ అంతా. సో చూసారా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. ఇప్పుడు మనం స్టార్స్ చూసి డైరెక్షన్ చేయడం చాలా కష్టం. సో అంటే ఎక్కువ స్టార్స్ అబ్జర్వ్ చేస్తే గ్రిప్ వచ్చేస్తుంది. ఇదివరకు కరెంటు ఏమీ ఉండేది కాబట్టి, నైట్ ల్యాంప్స్ కూడా ఉండేవి కాదు కాబట్టి, ఓన్లీ దీపాల మీద ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువ నైట్ టైం స్పెండ్ చేసేవారు స్కై తోటి. సో అలా వాళ్ళకి అన్ని గ్రిప్లో ఉంటాయన్నమాట. సో మనం ఎక్కువ స్పెండ్ చేయం కాబట్టి నైట్ స్కై వాచ్ అవి చేయం కాబట్టి మనకు అంతగా వాటి మీద దృష్టి రాదు. వాటి ఆ ప్యాటర్న్స్ కూడా మన అర్థం కావు. ఇదిగోండి మొత్తం సన్సెట్ అయిపోయింది. ఇదిగోండి మొత్తం అందరూ గ్యాదర్ అయ్యారు ఇక్కడ ఈ వ్యూ చూడడానికి, సన్సెట్ వ్యూ. ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ మూన్ కూడా కనబడుతుంది షిప్ నుంచి. ఇది క్రూజ్ షిప్ కాబట్టి పర్లేదు, కానీ ఒకవేళ ఇది కార్గో షిప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్గో షిప్ మీదకి పైరేట్స్ వస్తూ ఉంటారంట. మనం ఏదో సినిమాల్లో చూస్తాం పైరేట్స్, యాక్చువల్గా నిజంగా పైరేట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కార్గో షిప్స్ ఏంటంటే ఫుల్ లోడ్ తోటి హై వాల్యూ ఉన్న ఐటమ్స్ షిప్ చేస్తారు కాబట్టి అవన్నీ కొట్టేయడానికని చూస్తూ ఉంటారు. చిన్న చిన్న బోట్లు వేసుకుని వస్తారనమాట. అప్పుడు మరి బోట్లు వస్తాయి కదా, మరి షిప్లో కార్గో షిప్కి సెక్యూరిటీ ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఎవరి దగ్గర గన్స్ ఇలాంటివి ఏమీ అలౌడ్ కాదు కార్గో షిప్స్ మీద. సో వాళ్ళ ఓన్లీ వెపన్ ఏంటంటే ఒక వాటర్ హోస్ ఉంటుంది అనమాట ఎడ్జెస్లో. ఆ వాటర్ హోస్ యూజ్ చేసుకుని దాన్ని ఒకేసారి పంప్ చేసేస్తారనమాట హై ఫోర్స్ మీద ఆ బోట్ల మీదకి. అవి తట్టుకోలేక ఆ బోట్స్ ఫ్లిప్ అయిపోతాయి అన్నమాట. సో అదే మెయిన్ డిఫెన్స్ అనమాట ఈ కార్గో షిప్స్కి. ఎవరైనా పైరేట్స్ వస్తే అటాక్
చేసినప్పుడు వాటి మెయిన్ డిఫరెన్స్ కింద చేస్తాం అనమాట. ఇంకోటి ఇప్పుడు మేము ఒక షోకి వెళ్తున్నాం అనమాట. ఆ షోకి ఈ చివరి నుంచి ఆ చివరికి త్రూ క్యాబిన్స్ ఉంటాయి కదా, హోటల్ క్యాబిన్స్, అవన్నీ దాటుకుని వెళ్తున్నాం అనమాట. ఆ లెంత్ చూస్తే మాకు మర్చిపోయింది. యాక్చువల్గా రియల్ హోటల్లో ఏదైనా హోటల్ ఉన్నా హోటల్ కూడా ఎంత పెద్ద లెంత్ ఉండదు. అలాంటి షిప్లో ఈ చివరి నుంచి ఆ చివరికి ఆల్మోస్ట్ 200 మీటర్స్ ఉంది. 200 మీటర్స్ అలా వరుసగా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. ఇదిగోండి, ఇది ఒక కామెడీ, ఇది మేము ఎక్కింది కామెడీ క్రూజ్ కాబట్టి ఇక్కడ కామెడీ షో నడుస్తున్నాయి అనమాట. ఎవ్రీడే 3 times కామెడీ షోస్ నడుస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇది నేను ఇందాక చెప్పాను కదా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారని. సో ఇదే అనమాట. ఇక్కడ అందరూ రకరకాల థీమ్స్లో వస్తారు, మంచిగా రెడీ అయ్యి డిఫరెంట్ పార్టీ థీమ్ డ్రెస్సెస్తో వస్తారనమాట. ఇదిగోండి, ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ చూడండి బ్లాక్ ప్యాటర్న్ ఉంది, అందరూ బ్లాక్ పార్టీ థీమ్తో వచ్చారు. ఇదిగోండి, అక్కడ పక్కన లైవ్ కాన్సర్ట్ లాగా నడుస్తుంది. సింగర్స్ ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు, అంతా కలిసి ప్లే చేస్తున్నారు ఫేమస్ బీట్స్కి. సో ఆ ఫేమస్ బీట్స్కి అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇది అంతా ఫ్రీ ఎంట్రీ అనమాట. సో ఓపెన్, ఇది కొన్ని ఉన్నాయి పెయిడ్ ఉన్నాయి, అవి మేము ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం ట్రై చేస్తాం అనమాట. ఇదైతే ఫ్రీ అనమాట. నెమలి పింఛాల్లో కూడా పెట్టుకున్నారు హెడ్కి. ఇది సెకండ్ డే నైట్ ఇలా గడిపేసాం అనమాట. చాలా లైవ్లీగా ఉంది ఇక్కడ ఎన్వైరన్మెంట్. ఇదిగోండి, ఈ విధంగా సెకండ్ డే పూర్తయిపోయింది అనమాట. ఇంకా 1 day ఉందన్నమాట, థర్డ్ డే. అది ఇంకో వీడియోలో మీకు కవర్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇదిగోండి, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ థర్డ్ వీడియోలో కలుద్దాం. Sorry ass DJ. You can get some.